హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము అయితే నిన్న శ్రీకాకుళం శ్రీముఖలింగం వెళ్ళాము. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఆ, ఇది చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ అన్నమాట. చాలా ఫేమస్ కూడా. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ గుడి అసలు చెప్పాలంటే జైన్స్ కట్టించిన విధానంగా ఉంటుంది. కానీ లోపల శివలింగం అనేది ముఖ రూపంలో మనకి దర్శనమిస్తాడనమాట. అందుకే శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం అని అంటారు. నెక్స్ట్ శ్రీముఖలింగం అంటే విప్ప చెట్టు నుంచి శివలింగం ఉద్భవించింది కాబట్టి మనకి శివుడు అనేది విప్ప చెట్టు నుంచి మనకి ఇక్కడ వెలిసాడు, స్వయంభూ అని చెప్తారు. మాకు తెలీదు అనమాట. అక్కడ పంతులు గారిని అడిగితే మాకు ఇలా చెప్పారనమాట. ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు ముఖ దర్శనం కనిపించదు, ఒక్క శ్రీముఖలింగంలోనే పరమేశ్వరుడు ముఖ రూపంలో దర్శనమిస్తాడు అని చెప్పి మళ్ళీ అన్నారు. కాశీ నివాసం, గంగా స్నానం, శ్రీశైల శిఖర దర్శనం, శ్రీముఖలింగేశ్వర ముఖ దర్శనం చేసుకున్న వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని చెప్పి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా చాలా విశిష్టతతో వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని మనసారా దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. ఎలాంటి కోరిక అయినా సరే 6 నెలల నుంచి సంవత్సరం లోపు నెరవేరుతుందని చెప్తారు.